గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చూసారా, శరీరం మామూలుది కాదు, దీన్ని నలగొట్టాలట. ఇతరులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుని అవుతానేమో అని నేను దాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. భక్తులు దేహాన్ని నలగొట్టారండి. దేహ వాంఛలకి విలువివల దేహాన్ని దాని ఇచ్చలతో కూడా పరిశుద్ధులు సిలువ వేశారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ఈ ముగింపులో ఒక్కసారి ఆలోచించు. ఎలా వాళ్ళ వస్త్రం తగిలితే స్వస్థత వచ్చిందే? ఎలా? దేహం యొక్క పవిత్రతని కాపాడుకున్నారు. అందుకే వారి దేహం సహా దేవుని మహిమతో నిండింది. వారు నోటిని కాచుకున్నారు, కంటిని కాచుకున్నారు, హృదయాన్ని కాచుకున్నారు, చెవిని కాచుకున్నారు. వారి సర్వ శరీరము ఉపవాసాల చేత, జాగరణల చేత నలగొట్టి దేవుని పవిత్రత, దేవుని పరిశుద్ధతని సాధన చేశారు. ఈరోజు నీవైనా నేనైనా ఇక్కడున్న వారు ఎవరైనా మనం ప్రార్థించిన కార్యాలు జరగట్లేదు అంటే అపవిత్రత. మనం స్పర్శించిన అవతలి వాళ్ళలో కార్యం జరగట్లేదంటే అపవిత్రత. దేవుని ప్రభావం పూర్తిగా మనల్ని నింపలేకపోతుంది. కారణం మురికి, మాలిన్యం, అపవిత్రత, అపరిశుద్ధత. పచ్చిగా చెప్తున్నానండి, పేరుకే హడావుడి, కానీ చాలా వరకు ఆ మురికి అంటినందుననే దేవుని ప్రభావం పనిచేయట్లే. వాస్తవంగా నేను చెబుతున్న ఒక పాస్టరే కాదు, ఇక్కడ నిలబడి బోధించేవాడే కాదు, మీరందరూ ఆ ప్రభావంతో నింపబడి ఉండాలి. అసలు న్యాయం అది, అసలు పద్ధతి అది, దేవుడు కోరింది అది. అక్క ఏమనుకోవద్దు, నన్ను ఎవరికైనా ప్రార్థన చేశావా? దేవుని కార్యాలు చూసావా? చూస్తే ధన్యుడివి, ధన్యుడివి అన్నా. లేకపోతే బుద్ధి తెచ్చుకో. ఈరోజు ఏదో నమ్ముకున్నాను, చర్చికి వస్తున్నాను కాదు. నువ్వు చదువు లేనోడివైనా సరే, నీ నాలుక, నీ చెవి, నీ కంటి, నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, నీలో నిజంగా దేవుని పరిశుద్ధాత్మని నింపుకోగలిగితే సమాజానికి దీవెనకరం అవుతావు నువ్వు.